హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇక్కడ హెడ్డింగ్ చూశారు కదా, ఫెయిల్యూర్ నుండి సక్సెస్ వైపు. మరి ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నామంటే, నిన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి జిఆర్ఎల్ అంటే మార్కుల లిస్ట్ ఇచ్చారు. ఆ మార్కుల లిస్టు ద్వారా మీరు విజేతలా, గెలిచారా, ఓడారా, మార్కులు ఎన్ని వచ్చినాయి, ఉద్యోగం వస్తుందా రాదా అన్న అంశం మీకు క్లారిఫికేషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో చాలామంది డిప్రెషన్లో ఉన్నారు. ఏంటి, మళ్ళీ రీస్టార్ట్ చేయాలా వద్దా, నాతో అవుతుందా కాదా అన్నటువంటి అనుమానాలు మీలో తలెత్తుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో మిమ్మల్ని గుర్తు చేసే విధంగా మీరేంటి, మీరు ఎక్కడున్నారు, మీ లోపాలేంటి ఒకసారి గుర్తు చేసే విధంగా ఒక మోటివేషన్ క్లాస్ రూపంలో మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా అశోక అకాడమీ ఇప్పుడు ఆఫ్లైన్లో, ఆన్లైన్లో రెండిట్లో కూడా క్లాసెస్ అందిస్తూ ఉన్నది. మనకు ఏప్రిల్ 1 నుంచి గ్రూప్ 2, 3కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము, గ్రూప్ 2, 3 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్, విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు, విఎల్ఓ అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ క్లాసెస్ మనం ఏప్రిల్ 1 నుంచి బ్యాచెస్ రూపంలో అందజేస్తూ ఉన్నాం. అవే క్లాసులు లైవ్లో కూడా అందజేస్తూ ఉన్నాం. ఇక్కడ దాకా హైదరాబాద్కు రాలేని వాళ్ళు లైవ్లో కూడా ఆ క్లాసెస్ వినవచ్చు మీ ఊర్లో ఉండి. కాబట్టి గ్రూప్ 2, 3 సంబంధించినటువంటి ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఆఫ్లైన్ బ్యాచ్ మాత్రం ఏప్రిల్ 1 నుంచి దిల్సుఖ్ నగర్లో, ఎక్కడండి, దిల్సుఖ్ నగర్ చైతన్యపూర్లో మనం ఆఫ్లైన్ క్లాసెస్ విత్ ఏసీ రూమ్లో డిజిటల్ బోర్డు ద్వారా, ఏసీ రూమ్ డిజిటల్ బోర్డు ద్వారా మనము క్లాసెస్ అందజేస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఫెయిల్యూర్ నుండి సక్సెస్ వైపు. మరి ఫెయిల్యూర్ నుండి సక్సెస్ వైపు రావాలంటే నిన్ను నువ్వు ఒక్కసారి క్వశ్చన్ చేసుకో. ఎందుకంటే నువ్వు 2 ఏళ్ళు చదివినావు, సంవత్సరం చదివినావు, 3 ఏళ్ళు చదివినావు, అయినా సక్సెస్ రాలేదు. మరి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. నీ లోపం ఏంటి, నేనెందుకు విజేతగా నిలబడలేకపోయాను, ఒక 20 పాయింట్లు రాయి. నీ మైనస్లన్నీ, నీలో లోపాలన్నీ, ప్లస్లు కాదు లోపాలు రాయి. ఫస్ట్ లోపాలు ఒక 20 పాయింట్లు రాయి. నీ యొక్క సామర్థ్యం, నీకు ప్లస్లు అనేవి ఒక 10 పాయింట్లు రాయి. ఒక 30 పాయింట్లు మనసులో అనుకోవడం కాదు, పెన్ను తీసుకొని పేపర్ మీద పెట్టు. ఎందుకు నాకు గ్రూప్ 2లో, గ్రూప్ 3లో ఉద్యోగానికి కావలసిన మార్కులు ఎందుకు రాలేదు అని క్వశ్చన్ చేసుకొని నీ లోపాలన్నీ రాయి. కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ నువ్వు నీ ప్రిపరేషన్లోని లోపాలన్నీ ఖచ్చితంగా నువ్వు రాసుకోవాలా. రాసుకుంటే నీ లోపాలు ఏందో తెలవడానికి అవకాశం ఉంది. ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నావో గుర్తించు. ఎందుకంటే మనం ఇలా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ తీసుకున్నా, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకుంటే ఆర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, లేదా ఎకానమీ కావచ్చు, ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, సోషియాలజీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఇవన్నీ సబ్జెక్టులు. మనకు పేపర్ 1 వచ్చేసరికి ఆర్థమెటిక్ రీజనింగ్లో మార్కులు పోయినాయి, ఇంగ్లీష్లో మార్కులు పోయినాయి, కరెంట్ అఫైర్స్లో మార్కులు పోయినాయి. అన్ని సబ్జెక్టులలో 2-3 మార్కులు పోగొట్టుకున్నాం. చివరికి 65 వచ్చినాయి, 60 మార్కులే వచ్చినాయి ఫస్ట్ పేపర్లో. కొందరికి 70 వచ్చినాయి, ఉద్యోగం వచ్చిన వాళ్ళకి 80 మార్కులు వచ్చినాయి. అంటే నువ్వు ఫస్ట్ పేపర్లో కోల్పోయిన మార్కులు 20 మార్కులు. అంటే ఏ సబ్జెక్టు ఏంటి, ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నావో ఒక్కసారి క్వశ్చన్ చేసి మొత్తంగా రాసే ఒక ప్రయత్నం చేయి. ఇంకో అంశం ఏంటంటే, మనం ఇప్పుడు 4 పేపర్లు ఉన్నాయి టోటల్గా. గ్రూప్ 2లో 4 పేపర్లు, గ్రూప్ 3లో 3 పేపర్లు ఉన్నాయి. ఆ 4 పేపర్లు లేదా 3 పేపర్లు తీసుకొని నీ హోంవర్క్ షీట్ దగ్గర పెట్టుకొని, ఆన్సర్ షీట్ దగ్గర పెట్టుకొని ప్రతి ప్రశ్నని అబ్జర్వేషన్ చేయి. ఏ ప్రశ్న చేయలేకపోయినావు, ఏ ప్రశ్నలో మార్కులు వచ్చినాయి అంటే దాంట్లో నీకు తెలియకుండా కూడా రైట్ అయిన క్వశ్చన్లు ఉంటాయి. అది కూడా నువ్వు మైనస్గానే గుర్తించు. అంటే ఖచ్చితమైన ఆన్సర్ తెలిస్తేనే రైట్ వేసుకోవాలా. అందుకే ఈసారి మనము అశోక అకాడమీలో ఏం చేయబోతున్నా అంటే, ఎగ్జామ్స్ పెడతా.
ఎగ్జాములు కూడా మొత్తం పేపర్లు నింపొద్దు. నీకు తెలిసిన క్వశ్చనే ఆన్సర్ పెట్టాలి, తెలియని ఆన్సర్ పెట్టొద్దు. 150కి 30 రాని 40 రాని. ఒక ఎగ్జామ్లో 30 వస్తే నెక్స్ట్ 40 మార్కులు తెచ్చుకోవచ్చు, తర్వాత 50 మార్కులు తెచ్చుకోవచ్చు. కానీ 150 మార్కులు పెడితే నీకు తెలిసినవి అంటే 75-80 మార్కులు వస్తాయి. ఆ 80 మార్కులు నీవి కావు. ఎందుకంటే దాంట్లో ఏదో ఒకటి పెడితే రైట్ అయింది, కానీ తర్వాత దాన్ని పట్టించుకో. రైట్ పెట్టినా కూడా పట్టించుకో. అదే కనుక నువ్వు రాంది వదిలిపెడితే ఆ రాని క్వశ్చన్లు ఎన్నో మొత్తం మనం క్లాస్ రూమ్లో చెప్తే అప్పుడు నిజంగా ఎక్కడ పోతుంది ఏందని అర్థం చేసుకోవచ్చు. 600 క్వశ్చన్లు చూడు. ఇప్పుడు మొత్తంగా టోటల్గా గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 600 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 600 క్వశ్చన్లలో నువ్వు రైట్ పెట్టిన ఎన్ని, తప్పు పెట్టిన ఎన్ని, ఈ రైట్ పెట్టిన దాంట్లో కూడా తెలియకుండానే రైట్ అయిన క్వశ్చన్లు ఎన్ని. నిజంగా నువ్వు రైట్ పెట్టావు, అది ఏదో అడ్డిమాటి గుడిసో రైట్ అయింది, అది నీది కాదు. నిజంగా ఏ క్వశ్చన్లు చేయలేకపోయినా, ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నాం, టోటల్గా 4 పేపర్లు 600 క్వశ్చన్లు, మళ్ళొకసారి 4 పేపర్లు 2 రోజుల పాటు నువ్వు పరిశీలన చేయి. 2 రోజులు ఎగ్జాము ఒక మినిమం ఒక 5 గంటలు 6 గంటలు కూర్చొని క్వశ్చన్ టు క్వశ్చన్ అనాలసిస్ చెయ్యి. చేస్తే నీ లోపం ఏంది, ఇన్ని రోజులు ఏం చదివినావు, నువ్వు ఆడున్నావు అని అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు నిన్ను ప్రశ్నించుకోవడమే, నిన్ను ప్రశ్నించే విధంగా అశోక్ అకాడమీ చాలా వరకు చాలా ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ మాత్రమే చెప్తాయి, గైడెన్స్ ఇవ్వు. కానీ అశోక్ సార్ క్లాసులో గంట సేపు క్లాస్ చెప్పిండంటే దాంట్లో 5-10 నిమిషాలు నీకు మోటివేషన్ ఉంటుంది, నీకు గైడెన్స్ ఉంటుంది. ఎల్లవేళలా గైడెన్స్ ఇచ్చే ఏకైక అకాడమీ అశోక్ అకాడమీ. నా క్లాస్ విన్న వాళ్ళందరికీ మీకు తెలుసు నేనేం చెప్తాననేది. కాబట్టి గైడెన్స్ కావాలి. ఓన్లీ క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ఎటుపోతున్నావు, అరణ్యంలోకి వెళ్ళిపోతున్నావా, ఎడారికి వెళ్ళిపోతున్నావా, పచ్చని మైదానంలోకి వెళ్ళిపోతున్నావా అనే అంశము నేను ఎప్పటికప్పుడు గుర్తు చేయాలా. ఎందుకంటే ఎడారిలో పోతే ఏం దొరకదు, అడవిలో పోతే కూడా కొన్నే దొరుకుతాయి, అన్నీ దొరకవు. కానీ మైదానం పోతే మనకు అన్నీ దొరకడానికి అవకాశం ఉంటుంది. అంటే నువ్వు మైదానం వైపు వెళ్తున్నావా, ఎడారి వైపు వెళ్తున్నావా, నిన్ను గుర్తు చేసే విధంగా ఉండాలా. ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే 4 పేపర్లకు సంబంధించి 150 × 4, ఈ 4 పేపర్లు 600 క్వశ్చన్స్ మొత్తం నువ్వు అబ్జర్వేషన్ చేయి. ఫస్ట్ పేపర్లో ఆర్థమెటిక్ రీజనింగ్ ఎన్ని క్వశ్చన్లు చేసినావు, నిజంగా నీకు తెలిసినవి ఎన్ని, తెలిసినా పోగొట్టుకున్న క్వశ్చన్లు ఎన్ని. ఎందుకంటే నీకు ఆన్సర్ తెలుసు, అయినా ఆన్సర్ తప్పు చేశావు. 4 ఆప్షన్లు ఉంటే వరుస క్రమంలో పెట్టలేకపోయావు. 600 క్వశ్చన్లను కంప్లీట్గా స్కాన్ చేయి, టోటల్గా స్కాన్ చేయి. అది 2 రోజులు పడుతుందా, 3 రోజులు పడుతుందా, 4 రోజులు పడుతుందా, ఫస్ట్ ఆ 4 రోజుల పాటు 4 పేపర్లను అనాలిసిస్ చేసిన తర్వాత నువ్వు తేరుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజంగా నేను తప్పు చేశాను, నిజంగా నేను ఈ క్వశ్చన్లు చేయలేకపోయాను, ఎందుకు చేయలేకపోయావో చూసుకునే ఒక ప్రయత్నం చేయి. కాబట్టి 4 పేపర్లని ఖచ్చితంగా అనాలిసిస్ చేయాలని చెప్తా ఉన్నాను. రోజుకి ఎన్ని గంటలు చదివావు అన్నది కాదు. చాలామంది స్టడీ హాల్ పోతారు, ముందుగా కోచింగ్ తీసుకుంటారు, స్టడీ హాల్ పోతారు. స్టడీ హాల్కి ఎన్ని గంటలకు పోతారు సార్ అంటే చాలామంది మార్నింగ్ 7 గంటలకు పోతున్నారు, నైటు 11 గంటల దాకా చదువుతున్నారు. 7 గంటల నుంచి 11 గంటల వరకు అంటే 7 to 7 12 గంటలు, తర్వాత 4 గంటలు 16 గంటలు. దాంట్లో భోజన విరామాలు 2 గంటలు తీసేస్తే మీరు చాలామంది ఎక్కువ మంది 14 గంటల పాటు మీరు స్టడీ హాలల్లో లైబ్రరీలో కాలం గడిపారు. నిజంగా 14 గంటలలో నీ మనసు పెట్టి, నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ లేకుండా, ఊహల్లో వివరించకుండా, టేబుల్పై పడుకొని టైం వేస్ట్ చేసి అన్ని అంశాలు పక్కన పెడితే నిజంగా 14 గంటల యొక్క నువ్వు లైబ్రరీలో గడిపితే దాంట్లో నిజంగా నువ్వు చదివిన గంటలెన్ని అంటే నాకు తెలిసి 14 గంటలలో మీరు 5-6 గంటలకు మించి చదవరు, నేను గ్యారెంటీ ఇస్తాను. మిగతాదంతా వేస్ట్ ఆఫ్ చదువుగానే మారిపోతుంది. కాబట్టి అట్లా నువ్వు క్వశ్చన్ చేసుకో, నిజంగానే స్టడీ హాల్ పోయి. అందుకే నేను ఏమంటున్నంటే పొద్దుగాల లేవగానే మనసులో ఒకటి బలంగా 2 పాయింట్లు అనుకోవాలా, నైట్ పడుకునే ముందు ఆ 2 పాయింట్లు గుర్తు చేసుకోవాలా. ప్రతిరోజు అట్లా నువ్వు కనుక ఒకసారి గిల్లి కనుక చూసుకోగలిగితే నీ సక్సెస్ అనేది ఎక్కువ కాలం ఏం వెయిట్ చేయలేదు. కాబట్టి నాకు తెలిసినటువంటి ఒకతను 8 ఉద్యోగాలు కోల్పోయాడు. 8 ఉద్యోగాలు కోల్పోయి చివరికి 9వ ఉద్యోగంలో స్టేట్ టాపర్గా నిలిచిన అంశానికి అర్థం చేసుకోవచ్చు. 8 ఉద్యోగాలు ఒక 5-6 ఏళ్ల పాటు కోల్పోయి చివరికి స్టేట్ టాపర్గా నిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత టైం పెట్టమని అనట్లేను. కాబట్టి నీలోని లోపాన్ని నువ్వు కనుక గుర్తించుకోగలిగితే సక్సెస్ వైపు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత కాన్సన్ట్రేషన్తో, ఎన్ని గంటల పాటు నీ మైండ్కి ఎక్కే సబ్జెక్ట్ యొక్క టైం ఎంత,
టైం స్కోర్ చేసుకో. పొద్దుగాల పోయింది ఎంత, మధ్యలో ఎంత టైం వేస్ట్ చేసినావు, టేబుల్ పైన పడుకున్నది ఎంత, ఫోన్ ఆన్ చేసింది ఎంత, ఫోన్లో గడిపింది ఎంత, వాట్సాప్ చూసింది ఎంత, యూట్యూబ్ చూసింది ఎంత అనే అంశాలను మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. నేను ఇంకోటి కూడా ఏమంటున్నంటే, చాలామంది ఫోన్కి అడిక్షన్లో ఉన్నారు. నేను కూడా ఖచ్చితంగా రోజు 2-3 గంటల పాటు ఫోన్లో గడుపుతూ ఉన్నాను. తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా, కొంత తగ్గించగలుగుతున్నా, కానీ మిగతా చేయలేకపోతున్నా. కాబట్టి నేనేమంటున్నా అంటే, నీ ఫోన్ స్విచ్ ఆఫే ఉండాలి. చాలామంది ఇటీవల కాలంలో వాచ్ పెట్టడం మానేసి టైం చూసుకోవడం కోసం ఫోన్ ఒత్తుతూ ఉన్నారు. ఆ ఫోన్ ఒత్తి వాట్సాప్ ఒత్తి యూట్యూబ్ ఒత్తుతున్నారు, ఇన్స్టాగ్రామ్ ఒత్తుతున్నారు, ఫేస్బుక్ ఒత్తుతున్నారు. రోజు ఒక 2 గంటల నుంచి 3 గంటల పాటు నీ ఫోన్లలో నిమగ్నమైపోతున్నావు. నేనేమంటున్నా అంటే, నీ ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫే ఉండాలి. ఒకవేళ ఆన్లైన్ క్లాస్ ఉంటే, ఒకవేళ కరెంట్ అఫైర్స్ ఉంటే, లేదంటే ఒక పేపర్ చూస్తే అప్పుడు మాత్రమే చూసుకోవాలి. ప్రతిరోజు నేను గుర్తు చేసుకోవాలి, అరే నీ ఫోన్ అవాయిడ్ ద ఫోన్, అడిక్షన్ కావద్దు, అవాయిడ్ ద ఫోన్ అని మీరు మనసులో కనుక బలంగా అనుకుంటే రోజు ఖచ్చితంగా నీకు 2 గంటల సమయం ఆదా అవుతుంది. ఒక నెలకు వస్తే 60 గంటలు, సంవత్సరంకి వస్తే అలాగే అవి చాలా గంటలుగా మారిపోతాయి. ఒక 400-500 గంటలుగా మారిపోతాయి. నీకు తక్కువ పడిన మార్కులు ఎన్నిసార్లు అంటే, పేపర్కు 10 మార్కులు, పేపర్కి 5 మార్కులే. 400-500 గంటల పాటు నువ్వు ఫోన్లో గడిపినప్పుడు ఆ 20 మార్కులు, 30 మార్కులు, పేపర్కి 5-10 మార్కులు సంపాదించి ఉండవచ్చు కదా అంటే 100% వాస్తవం అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఫోన్ అడిక్షన్ నుంచి మీరు దూరం అయ్యే ప్రయత్నం చేయండి. అలాగే ఇటీవల కాలంలో ప్రశ్నల యొక్క సరళి మారుతూ ఉంది. క్వశ్చన్ 4 లైన్లు ఉంటుంది. ఒక క్వశ్చన్ 4 లైన్లు ఉంటుంది, 4 ఆప్షన్లు, ఒక్కొక్కటి 4 లైన్లు ఉంటున్నాయి. మొత్తం కలిపితే ఒక పేజీ మొత్తం ఒకటే క్వశ్చన్ ఉంటుంది. అది చదవడానికి ఎక్కువ టైం పడుతూ ఉంది. ప్రశ్నల సరళి ఎట్లా వస్తుందో అందుకని నేను ఏమంటున్నా, 4 పేపర్లను పట్టుకొని క్వశ్చన్ టు క్వశ్చన్ స్కాన్ చేయి. ఆ స్కాన్ చేసిలో నీకు తెలిసిన క్వశ్చన్ కూడా ఓవర్కమ్, ఎట్లా తప్పు చేశావు, ఎక్కడ పోయింది, నిజంగా నీకు ఉద్యోగం అంటే నేనేమంటున్నంటే, ఇవాళ 380-90 మార్కులు వచ్చి ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో, 340 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా అంతే నాలెడ్జ్ ఉంటుందండి. వీళ్ళు సక్సెస్ అయినట్టు కాదు, వీళ్ళు ఫెయిల్యూర్ అయినట్టు కాదు, మీరు కూడా సక్సెసే. కాకపోతే కొన్ని చిన్న పదాలు, చిన్న మిస్టేక్ చేసిన కారణంగా నువ్వు ఉద్యోగాన్ని కోల్పోయావు. వీళ్ళిద్దరు నాలెడ్జ్ సేమ్ అండి. 400 మార్కులు వచ్చిన వాళ్ళది, 350 మార్కులు వచ్చిన వాళ్ళది, సేమ్ సబ్జెక్ట్ చదివారు, సేమ్ తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి. నీ యొక్క స్వీయ పొరపాట్ల కారణంగా, నువ్వు వ్యక్తిగతంగా చేసే తప్పుల కారణంగా. ఏంటి తప్పులు అంటే, హైదరాబాదులో ఉన్నాం, బోరు కొడుతుందని సినిమాకు పోయినాం. హైదరాబాదులో ఉన్నాం, టీ స్టాల్ కాడ బాత్కాని పెట్టినాం. హైదరాబాదులో ఉన్నాం, నలుగురు కలిశారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి గంట సేపు డిస్కస్ చేసినాం, నరేంద్ర మోడీ ప్రభుత్వం గురించి గంట సేపు డిస్కస్ చేసినాం, అలాగే ఆర్ఎస్ఎస్ వాదం గురించి డిస్కస్ చేసినాం, కమ్యూనిజం గురించి డిస్కస్ చేసినాం. దీనివల్ల ఏమైనా యూజ్ అయిందా సార్ అంటే ఏమి యూజ్ కాల, టైం వేస్ట్ అయింది తప్ప ఏం లేదు. కాబట్టి అనవసరం చర్చలలో తలదూర్చి గంటలు టైం వేస్ట్ చేసుకోకండి. అనవసరం అనిపిస్తే ఎమ్మటే నీకు కంట్రోల్ చేసుకోండి. ఉదాహరణ, ఫోన్ చేసినావు, 45 నిమిషాలు ఫోన్ మాట్లాడినాం. ఏమున్నా సార్ 45 నిమిషాల ఫోన్ మాట్లాడితే? ఏమీ లేదు, ఒకటే టార్గెట్ పెట్టుకోండి. ఈ సంవత్సరం ఉద్యోగం కొట్టే వరకు ఏ ఫోను కూడా నేను 2 నిమిషాలు మించి మాట్లాడను. నీ ఫోన్ సెట్టింగ్ ఉంటుంది, దాంట్లో 2 నిమిషాలు పెట్టుకో. ఎందుకంటే 2 నిమిషాలు మాట్లాడితే కరెక్ట్ సమాచారం ఇచ్చినట్టుగా మీరు అర్థం చేసుకోండి. 2 నిమిషాలు దాటిందా, 3 నిమిషాలు దాటిందా, సెల్ ఫోన్ కాదు సొల్లు ఫోన్గానే మారిపోతుంది. ఇలాంటివన్నీ కండిషన్లు పెట్టుకో. నీ లోపాలను గుర్తించు, కండిషన్లు పెట్టుకొని చదువు. నీ యొక్క ఎక్కడైతే 10 మార్కులు కోల్పోయినావు, ఎక్కడైతే 5 మార్కులు కోల్పోయినావు, ఎక్కడైతే 15 మార్కులు కోల్పోయినావో, ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నావో ఆ వీక్ ఉన్న సబ్జెక్టు కానించి నీ ప్రిపరేషన్ అనేది మొదలుపోతుంది. కాబట్టి ప్రశ్నల సరళి ఎట్లా వస్తుందో అర్థం చేసుకో. నీ మార్కులను గుర్తు చేసుకునే ఒక ప్రయత్నం చేయి. నీ లోపాలను కనుక కరెక్ట్గా అనాలిసిస్ చేయగలిగితే సక్సెస్ విజేతవు నీవే అన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఇంకో అంశం ఏంటంటే, వీళ్ళు చెప్పడం కాదు, నేను కూడా చెప్తున్నా, నా మాట కూడా నువ్వేం పాటించకు. నీదంటూ ఒక 6th సెన్స్ ఉంది. టైం వృధా చేయకుండా కరెక్ట్ వేలో వెళుతుంటే ఎవరిచ్చిన సలహాలు నీకు అవసరం లేదు. నువ్వు కరెక్ట్ వేలో పోనప్పుడు మాత్రమే సలహాలు అవసరము. కాబట్టి ఇప్పుడు చాలామంది ఏంటి అంటే, ఇప్పుడు 300 మార్కులు వచ్చినాయి కొంతమంది అమ్మాయిలకి, ఇప్పుడు నేను చదవాలా వద్దా సార్ అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు.
నాకు 300 వచ్చినాయి, 320 వచ్చినాయి, ఇప్పుడు చదవాలన్నా వద్దా అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని, వాళ్ళ యొక్క వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కాదండి. నీ 6 ఏం చెప్తుంది, 6 సెన్స్ ఏం చెప్తుంది, నేను ఉద్యోగం కొట్టగలుగుతా అనే నమ్మకం నీలో ఉంటే, నేను సాధించగలుగుతా అనే నమ్మకం నీలో ఉంటే, ఎవరేం చెప్పినా ఐ డోంట్ కేర్, నువ్వు ముందు మాత్రం పరిగెత్తు. కుటుంబ ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, భార్యాభర్తల గొడవలు ఉంటాయి, ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. అయినా అధిగమించి ముందుకెళ్ళే ఒక ప్రయత్నం చేయాలా. నీ మనసు చెప్పాలా బలంగా, ఈసారి 600 అయినా 106 అయినా నేను ఉద్యోగం కొట్టి తీరుతా. ఎవడైతే నన్ను విమర్శలు చేసిండో, ఎవడైతే నన్ను చిన్నచూపు చూశాడో, ఎవడైతే ఎగతాళి చేశాడో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తా అని నీ మనసు గనక బలంగా నిశ్చయం చేసుకుంటే, ఆ నిశ్చయం వెనక కఠినమైన పరీక్ష పెట్టుకుంటే, కఠినంగా నువ్వు ఉంటే, అన్ని అంశాలను దూరం పెడితే నేను ఆపడం ఎవరి తరం అవుతుంది. అందుకే ఇంతకుముందు చెప్పాను, 8 ఉద్యోగాలు వెళ్ళిపోయిన 9వ ఉద్యోగం స్టేట్ ఫస్ట్ ర్యాంక్గా మారిందంటే ఎంతో కఠోర శ్రమ ఉంటేనే సాధ్యమైంది అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే మీరు 3 క్వశ్చన్లు వేసుకోండి. ఎందుకంటే ఇదంతా మనసు, ఇప్పటివరకు చెప్పిందంతా మనసుకు సంబంధించిన సబ్జెక్ట్ చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నా అంటే, నువ్వు పోతున్న వే కరెక్టేనా కాదా, ఏంటి ఆ వేస్ అంటే, నువ్వు చదివే పుస్తకాలు కరెక్ట్ అయిన పుస్తకాలా కాదా, మంచి ఆథర్ తీసుకున్నావా లేదా, ఒకసారి మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. మంచి పుస్తకం చదువుతున్నావా, అనవసరం పుస్తకం చేస్తున్నావా, వేస్ట్ చేస్తున్నావా, ఆ పుస్తకాల కోసం వారం రోజుల పాటు సెర్చ్ చేయి. మార్కెట్లో మంచి పుస్తకాలు ఏందో తెలుసుకో. ప్రజెంట్ ట్రెండ్ కనంగా పుస్తకం ఉందా లేదా చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. చెత్తా చెదారంతో లావు పుస్తకాలు రాసినదని చెప్పేసి లావు పుస్తకం చదవడం కాదు. క్వాలిటీ అనేది ఇంపార్టెంట్, క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు. ఆ క్వాలిటీ పుస్తకాలు అనేవి ఎన్నుకునే ప్రయత్నం చేయి. 10 సబ్జెక్టు కనీసంగా ఒక 2 పుస్తకాలను కనుక తీసుకోగలిగితే, ఆ 2 పుస్తకాలను కనుక కరెక్ట్ వేలో నువ్వు చేయగలిగితే నువ్వు ముందుకు పోవడానికి అవకాశం ఉంది. మరొక అంశం ఏంటంటే, నువ్వు జాయిన్ అయిన కోచింగ్ సెంటర్ కరెక్టేనా కాదా, అక్కడ నిష్ణాతులైనటువంటి ఎఫెక్ట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారా లేరా, నిజంగా వాళ్ళు సబ్జెక్ట్ ఇస్తున్నారా లేదా అన్న అంశాన్ని మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలా ఉద్యమ చరిత్ర ఉంది. ఉద్యమ చరిత్రలో దాదాపుగా 90% మంది, మార్కెట్లో చదివే 90% మంది అశోక్ సార్ యొక్క స్టూడెంట్సే. ఎందుకంటే ఉద్యమాన్ని నేను ఒక పాఠం చెప్పాలంటే నైట్ 3 గంటల వరకు 4 గంటల వరకు పుస్తకాల మధ్య నేను గడిపి పాఠం చెప్తాను. నేను చదవకుండా ఏ రోజు కూడా పాఠం చెప్పాను. చాలామంది ఏమంటారంటే, ఫ్యాకల్టీ ముందు ఒక నోట్బుక్ పెట్టుకుంటే సార్కు చదువు రాదేమో అనుకుంటారు. కానీ చదువు రావడం అనేది కాదు. ఇక్కడ నీకు ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా చెప్పాలన్న ఉద్దేశంతో ఎప్పుడు నా టేబుల్ పైన బుక్ పెట్టుకొని ఉంచుకుంటాను నేను. ఎందుకంటే ఏ నోట్బుక్ లేకుండా నేను పాఠం చెప్తే నేను 100% చెప్పాలని వస్తాను, కానీ ఆ 100%లో ఎక్కడో 20%, 10% నీకు మిస్ అవుతుంది గ్యారంటీ. ఎవడైతే బుక్ లేకుండా 100% చెప్పడానికి ఫ్యాకల్టీ సాధ్యమైందంటే 100% సాధ్యం కాదు. ఎవరికైనా మతిమరుపు ఉంటుంది. మేము ఏదో ఒక క్లాసులు చెప్తాం, కానీ ఈ క్లాసులే చెప్పినట్టుగా నేను ఫీల్ అవుతాను. ఆ ఫీలింగ్లోనే 10 to 20% ఎగిరిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పిల్లవాడికి 100% ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ ఇచ్చే ఫ్యాకల్టీ ఉన్నారా లేదా. కొంతమంది తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నారు. పాటల మీద వచ్చేది ఒకటే క్వశ్చన్, ఆ ఒక్క క్వశ్చన్కు క్లాస్ రూమ్లో 100 పాటలు పాడి 5-6 గంటలు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు ఒక్క క్వశ్చన్ కోసం. అంటే సాహిత్యం అనేది, కల్చర్ అనేది తెలంగాణ ఉద్యమంలో 150 మార్కుల పేపర్ ఉంటే మనకున్నటువంటి 10 మార్కుల పేపర్ కోసం 50 గంటల క్లాస్ చెప్పి 140 మార్కుల కోసం ఎన్ని గంటలు పాఠం చెప్తుండంటే ఆయన 30 గంటలే చెప్తా ఉన్నాడు. 140 గంటలు ఇంపార్టెంటా, 10 మార్కులు ఇంపార్టెంట్ అనేది మీరు చూసుకోవాలా. సిలబస్ ప్రకారం వెళ్తున్నారా లేదా. అంటే ఒక ఫ్యాకల్టీకి కొన్ని ఏరియాలో బాగా సబ్జెక్ట్ గ్రిప్ ఉంటుంది. అంటే ఆయన ఏరియాలో గ్రిప్ ఉన్నది కాదు, నీ యొక్క మార్కుల యావరేజ్ చూసుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని టాపిక్స్ 2 మార్కులే ఉంటుంది. 2 మార్కుల కోసం 20 గంటల క్లాస్ తీసుకుంటే దానివల్ల వృధా ప్రయాస. 30 మార్కులు ఉన్నటువంటి టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇది ముఖ్యంగా ఆర్థమెటిక్ రీజనింగ్ వాళ్ళకు వర్తిస్తుంది. కొన్ని ఏరియాలో ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి, కానీ యూకొనే దాన్ని లేపేస్తారు. ఎందుకంటే ఆ టాపిక్ ఆ సార్కు మంచిగా రాదు. కాబట్టి ఇలాంటివి మీరు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయాలి. మన చిన్నపిల్లలం కాదు. ఎందుకంటే 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు చదివినాం, ఇంటర్మీడియట్లో నీ యొక్క ఏరియా చదివినాం, డిగ్రీకి వస్తే మరింత ఏరియా చదువుకున్నాం. 15 ఏళ్ళు చదివిన నువ్వు సిలబస్ పైన పట్టు లేకుండా ఏ ఫ్యాకల్టీ ఎలా చెప్తున్న అవగాహన ఖచ్చితంగా ఉండి ఉంటుంది. కాబట్టి నీ నెగ్లిజెన్స్ కాకుండా
క్వశ్చన్ చేయండి. నీకు తెలియకపోతే ఏ ఫ్యాకల్టీనైనా క్వశ్చన్ చేయాలా, నీకు ఆన్సర్ రాబట్టుకునే ఒక ప్రయత్నం చేయాలన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి నీ కోచింగు, నీ యొక్క ఫ్యాకల్టీ, నీకు బోధించే టీచర్ కరెక్టే ఉన్నాడా లేదా అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయి. అలాగే నువ్వు ప్రాక్టీస్ చేసిన ప్రశ్నలు ఇటీవల కాలంలో ఆర్టిస్ట్ క్రాస్లో ఒక గొప్ప సెంటర్ పెట్టారు. ఆ సెంటర్కి వెళ్ళి ఏంటంటే ఎగ్జామ్ పెడితే నీకు 80 మార్కులే వస్తాయి. అది బాగా గొప్పగా పెట్టారని ఫీల్ అవుతారు, కానీ ఎగ్జామ్లో వాళ్ళు పెట్టిన క్వశ్చన్లు ఏవీ రాలేదండి, అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అంటే ఎక్కడెక్కడో పనికిరాని క్వశ్చన్లు ఇచ్చి నేను కన్ఫ్యూజ్ చేశాడు తప్ప నిజంగా ఎగ్జామ్ ఓరియంటేషన్లు ఎగ్జామ్ పెడుతున్నారంటే పెట్టడం లేదు. జాగ్రత్తగా ఉండాలి క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయప్పుడు. ఎందుకంటే లాస్ట్ 3 నెలల పాటు మీరు దానిపైన నిమగ్నం అవుతారు. ఆ టైంలో నీ టైం అంతా వేస్ట్ చేసి ఆ ఎగ్జామ్ పెట్టినకెళ్ళి ఒక్క క్వశ్చన్ కూడా రాకపోతే ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఎగ్జామ్ ముందు ఒక 20 రోజుల ముందు తెలంగాణ మూమెంట్ 5 క్వశ్చన్ పేపర్లు 5 పెట్టాను. 5 క్వశ్చన్ పేపర్లకు 25 గంటలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎన్ని క్వశ్చన్లు దాంట్లో పేపర్లో కనపడ్డాయో మీరు ఒకసారి చూసుకోండి. కాబట్టి ఎనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీకు ఈ ప్రిపరేషన్ విధానంలో ఇక్కడ 3 క్వశ్చన్లు వేస్తూ ఉన్నా. నువ్వు చదివిన పుస్తకం కరెక్టేనా, నువ్వు జాయిన్ అయిన టీచర్ కరెక్టేనా, లేదా కోచింగ్ సెంటర్ కరెక్టేనా, నువ్వు ప్రాక్టీస్ చేసే ప్రశ్నలు స్టాండర్డ్గా ఉన్నాయా, ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉన్నాయా, అంతకు మించి ఆగం చేసే క్వశ్చన్లు ఉన్నాయా, బేసిక్ క్వశ్చన్లు ఉన్నాయా అనే అంశాన్ని ఇక్కడ మీరు ఒకసారి చూసుకునే ఒక ప్రయత్నం చేయాలా. ఈ నేపథ్యంలో దీన్ని అధిగమించడం కోసమే ఈసారి స్టాండర్డైజ్ క్వశ్చన్లతో పేపర్కి 20 క్వశ్చన్లు. ఫస్ట్ పేపర్లో 20 గ్రాండ్ టెస్టులు, సెకండ్ పేపర్లో 20 గ్రాండ్ టెస్టులు, థర్డ్ పేపర్లో 20 గ్రాండ్ టెస్టులు, ఫోర్త్ పేపర్లో 20 గ్రాండ్ టెస్టులు, 80 గ్రాండ్ టెస్టులు. 80 × 150, 80 × 150 క్వశ్చన్లని మనం పెట్టే ప్రయత్నం చేస్తాం. ఈ క్వశ్చన్లు ఎగ్జామ్ పెట్టడమే కాదు, ఇవన్నీ క్వశ్చన్లు కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏబిసిడి 4 ఆప్షన్లు ఉంటే ఏ రైటు, బి రైటు, సిడి ఎందుకు తప్పు, ఆ తప్పైన క్వశ్చన్ మరో దానికి ఆన్సర్గా మారుతుంది. అలా ఎక్స్ప్లెనేషన్తో 20 గ్రాండ్ టెస్టులతో సబ్జెక్టు మొత్తం పిండి పిప్పి చేసే విధంగా ప్రజెంట్ ట్రెండ్కు అనుగుణంగా ఎగ్జామ్ పెడుతున్నాం కదా, నీకు మార్కులు చేయడం కూడా అంటే కఠినంగా పెట్టాలనే ఉద్దేశం కాదు, ఈజీగా ఇవ్వాలన్న ఉద్దేశం ఉండొద్దు. ప్రజెంట్ ట్రెండ్ ఎట్లా నడుస్తున్న ట్రెండ్కు అనుగుణ ఆ క్వశ్చనీర్ అనేది ఆ విధంగా ఉండాలా. అది ఎక్స్పెక్ట్ అయినటువంటి ఫ్యాకల్టీలతో సాధ్యమవుతుంది తప్ప మిగతా వాళ్ళ సాధ్యం కాదు. ఒకవేళ వేరే వాళ్ళ పిల్లలతో తయారు చేసిన క్వశ్చన్లు కూడా ఉంటే అది ఫ్యాకల్టీ ఆధ్వర్యంలోనే క్వశ్చన్లు జరగాల. ప్రతి క్వశ్చన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకున్నటువంటి క్వశ్చన్లే ఉండాలి తప్ప పనికిమాల క్వశ్చన్లు పెట్టి అడిగితే బాగా గొట్టుగా ఉన్నట్టు క్వశ్చన్లు ఇచ్చేసి ఆగం చేయడం కాదు, కరెక్ట్ వేరే క్వశ్చన్లు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఒక వంతు అయితే మనకు అస్సలైన పాయింట్ ఏందో చెప్పనా, నువ్వు నోట్స్ లేకుండా, నీ సొంత నోట్స్ లేకుండా విజేత ఎవ్వడు కాలేడు. నేను 100కు 100% గ్యారెంటీ ఇస్తా. సొంత నోట్స్ రాయలేని శాతగానోడు, సొంత నోట్స్ లేనివాడు, సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే గింటే ఒక 5% ఉంటుందేమో కానీ ఎక్కువ ఎవరు ఉండరు. కావాలంటే చూడండి, గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ నా నోట్స్ అద్భుతంగా ఉందని ఒక విజేత చెప్తాడు. నేను అద్భుతంగా రాసుకున్నాను, ఇన్ని పాయింట్స్ రాసుకున్నాను అని చెప్తారు. నా నోట్స్ చదువు నీకు ఉద్యోగం వస్తుందని చెప్తాడు. కాబట్టి సొంత నోట్స్ ఈజ్ ద బెస్ట్ నోట్స్. ఇప్పుడు నేను చెప్తున్నాను పాట నా వేలో నేను చెప్తున్నాను, కానీ నీ వేలో నువ్వు రాసుకోవాలి, నీకు అర్థమయ్యే వేలో నువ్వు రాసుకోవాలి. నేను అర్థం చేసే విధంగా నేను చెప్తున్నాను, కానీ నీకు అర్థమయ్యే రీతిలో నీ నోట్స్ ఉండాలా. సొంత నోట్స్ లేకుండా ఎవరిన సాధ్యమైందంటే సాధ్యము కాదు అన్న ఒక పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. చాలామందిని ఆగం చేసే అంశం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. నేను కొట్టగలుగుతాను, నేను చేయగలుగుతాను, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలా. 100% నీ కాన్ఫిడెన్స్ ఉండాలా. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ నీ కొంప ముంచడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకో. మరొక అంశం ఏంటంటే, నాకు పొద్దుగాల మన దగ్గర పనిచేసే ఒక సీనియర్ ఫ్యాకల్టీ చెప్పిన అంశం, ఇసాక్ సార్ చెప్పిన అంశం ఏమిటి అంటే, ఒక పాయింట్ చెప్పారు, మీరు ఈ పాయింట్ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి సార్ అని చెప్పేసి సార్ చెప్పారు. ఏమని చెప్పారంటే, నువ్వైతే ఎక్కడైతే మార్కులు కోల్పోయావో అక్కడి నుంచే మొదలుపెట్టు. రోజు అదనంగా ఒక 15 నిమిషాలు ఆ సబ్జెక్టు పైన ఎక్కువ దృష్టి పెట్టు. చాలామంది ఏమనుకుంటారంటే, సార్ చెప్పిన అంశం ఏంటంటే, ఇంగ్లీషు, ఆర్థమెటిక్, రీజనింగ్ 2 సబ్జెక్టులు ఉన్నాయి, ఇవి మనకు రావు,
ఎందుకంటే చిన్నప్పటి సంది మనం దీనిపైన దృష్టి పెట్టే ఇంగ్లీషు అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్. ఆర్థమెటిక్ రీజనింగ్ 2 సబ్జెక్టులకి వెళ్ళి 50 మార్కులు వస్తాయి. 50, 47, 53 మార్కుల వరకు మన వచ్చినాయి. 50 మార్కులను పక్కన పెట్టేస్తాం. ఈ టైముని వేరే సబ్జెక్టులను పెడితే నాకు ఎక్కువ మార్కులు వస్తాయని ఫీల్ అవుతావు. ఇక్కడ ఏదో ఒకటి పెడితే రైట్ అయింది కానీ ఫీల్ అవుతావు. కానీ ఈ రెండిట్లో కలిపి నీకు వచ్చిన మార్కులు ఏంటి సార్ అంటే 20 మార్కులు కూడా ఉండవు. ఇల్లొక 8 మార్కులు, ఇల్లొక 5 మార్కులు, 8 మార్కులు వస్తాయి. 10, 13 మార్కుల దగ్గర ఆగిపోతావు. చివరికి నీ ఫస్ట్ పేపర్లో ఏ రోజు చూసినా కూడా 80 మార్కులు దాటావు. కాబట్టి నువ్వు ఎక్కడ ఫెయిల్యూర్ అయినావు, ఏ సబ్జెక్టులో కోల్పోయినా. అందుకని ఫస్ట్ ఏం చెప్పాను, 4 పేపర్లు ఎనాలిసిస్ చెయ్యండి. ఏ పేపర్లో మార్కులు తక్కువ వచ్చినాయి, యాడ పోయిందని చూసుకొని ఒక 20 పాయింట్ రాసుకొని 4 రోజుల పాటు నువ్వు ఒక టార్చ్ లైట్ పట్టుకొని వెతుకు, నీ లోపాలను వెతుకు. మొత్తంగా నీ యొక్క 360 డిగ్రీస్లో నీ లోపాలను కనుక గుర్తించగలిగి మళ్ళీ విజయపదం వైపు అడుగులు వేసే ఒక ప్రయత్నం చేయి, రీస్టార్ట్ చేసే ప్రయత్నం చేయి. ఒక 4-5 ఏళ్ళు చదివినా నాకు చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి అంటే నా వల్ల కాదంటే విడిచిపెట్టి వెళ్ళిపో. కానీ ఇక్కడ టైం వేస్ట్ చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి నీ మీద నీకు నమ్మకం పెట్టుకొని ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎవరేం చెప్పినా నీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఏ విధంగా చూసుకొని దాన్ని పట్టుకొని నీ 6th సెన్స్ బలంగా చెప్పింది 600 వచ్చే నోటిఫికేషన్ నీ ఉద్యోగం కొడతా అని 6th సెన్స్ చెప్తే నువ్వు ప్రిపరేషన్ చేయి. అయ్యో నాతో అవుతుందో కాదండి, కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉంటే 4-5 ఏళ్ళు ప్రిపేర్ అని నీకు ఉద్యోగం రాలేదంటే పక్కన పెట్టుకొని నువ్వు నీకు ఇష్టం ఉన్న రంగంలో చూసుకునే ఒక ప్రయత్నం చేయి. సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అశోక్ సార్ యొక్క ఉద్యమ చరిత్ర, తెలంగాణ హిస్టరీ, రాష్ట్రంలో చదవని విద్యార్థులు లేడు, అందరూ చదివారు. అలాగే ఆఫ్లైన్లో కూడా చాలా సీనియర్ ఫ్యాకల్టీల చేత, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ చేత మనము మార్నింగ్ 8 to ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. అలాగే 9:30 నుంచి గ్రూప్ 2 వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 ఉంటుంది. ఇంటెన్సివ్ బ్యాచ్ సపరేట్ ఉంటుంది, రెగ్యులర్ బ్యాచ్ సపరేట్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. బీ సీరియస్గా రోజు 8 గంటల పాటు ఆఫీసులోనే కూర్చొని మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ, ప్రతిరోజు ఇంటెన్సివ్ బ్యాచ్ వాళ్ళకి ప్రత్యేకంగా క్లాసులు తీసుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, కొన్ని సెలవు దినాలలో ఒక 15 రోజులకు ఒకసారి గ్రూప్ 2 విజేతను, గ్రూప్ 1 విజేతలని ఉద్యోగం సాధించిన వాళ్ళ చేత ఒక 2 గంటల పాటు మోటివేషన్ క్లాసెస్ ఇస్తూ ఆఫ్లైన్లోకి మన అద్భుతంగా ముందుకు రాబోతూ ఉన్నాం. ఇప్పటికే మన యాక్చువల్గా ఫిబ్రవరి 5వ తారీఖున మన బ్యాచ్ అనుకున్నాం, కొంత అనివార్య కారణాలు ఆపాము. ఇప్పటికి 100 మంది పైన జాయిన్ అయ్యారు. మన క్లాస్ రూమ్ యొక్క కెపాసిటీ 230 మంది మాత్రమే. కాబట్టి రేపు 20వ తారీఖు నుంచి మనకు అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ బ్యాచ్ కనుక నిండిపోతే మళ్ళీ బ్యాచ్ పడడానికి ఒక 15 నుంచి 1 మంత్ మళ్ళీ పట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రేపు 20వ తారీఖు నుంచి ఎన్రోల్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. 50% ఫీజు కట్టేసి మీరు కనుక సీట్ రిజర్వ్ చేసుకుంటే మీకు ఉండడానికి అవకాశం ఉంది. దిల్సుఖ్నగర్ చైతన్యపూర్లో మన క్లాసెస్ ఉంటాయి, ఆర్టీసీ క్రాస్ రోడ్ కాదు. కాబట్టి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, నీ మైండ్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా చూడడానికి ఏరియాని నేను ఎంచుకోవడం జరిగింది. మంచి క్లాస్ రూమ్, ఏసీ క్లాస్ రూమ్, డిజిటల్ బోర్డు. ఏసీ క్లాస్ రూమ్, డిజిటల్ బోర్డ్. ఎందుకంటే డిజిటల్ బోర్డ్ అయితే ఒక ఫిగర్ కావాలంటే ఫిగర్ చూపించవచ్చు, ఒక డాటా కావాలంటే డాటా చూపించవచ్చు, ఏది కావాలంటే అది ఇవ్వడానికి డిజిటల్ బోర్డ్ అంటే అందుబాటులో ఉంటుంది. కాబట్టి డిజిటల్ బోర్డ్ క్లాసు, ఆఫ్లైన్ న్యూ బ్యాచెస్, ఆన్లైన్ న్యూ బ్యాచెస్, అలాగే రికార్డెడ్ వీడియోస్ అందుబాటులో ఉన్న అవి కూడా చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. అశోక ఆన్లైన్ అకాడమీ, అశోక అకాడమీ అందజేస్తున్నటువంటి కోర్సుల వివరాలు, మోటివేషన్ క్లాసెస్, మరికొన్ని మోటివేషన్ క్లాసెస్తో మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఇది ఇవాల్టి క్లాస్గా చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.